ఎవడికి వస్తుంది ఇంత ఆనందం? చెట్టు నాటి చెట్టుకి వాటర్ పట్టుకుంటూ ఆ చెట్టు ఎగురు పెడుతుంటే నిజంగా ఒక చిన్న బిడ్డని కాపాడినట్టే అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇది కాయలు కాసిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది కదా, తండ్రికి తన కొడుకు పెరిగి ప్రయోజకుడైనప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు అన్నట్టు. అలాగే అనిపిస్తుంది. మన చేతులతో చెట్లు నాటి అవి ఇగుర్లు పెట్టుకొని నీట్గా వస్తున్నప్పుడు. సపోటా చెట్టు ఇది చూడండి, అన్నిటికీ పడుతూ ఉన్నాము. ఈ మామిడి చెట్టు పాపం పైనంతా ఎండిపోయింది చూడండి, కింద మాత్రం ఇగుర్లు పెట్టుకొని నీట్ ఒక కొమ్మ మాత్రమే బతికింది. 50-50 ఛాన్సెస్, ఇది వస్తుందా రాదా చూడాలి. ఇంకా మిగతా చెట్లన్నీ నీట్గా వచ్చేసినాయి, అవేం ప్రాబ్లం లేదు. జూమ్ చేస్తా చూడండి. జూమ్ కూడా రావట్లేదు ఇది. అది విషయము. ఇక్కడ రమణారెడ్డి ఏమో అక్కడ చూడండి, చిన్న స్పేర్ ఎత్తుకొని చెట్లకి ఏమంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ రూపంలో ఏదో కలిపినాడు, దాంట్లో పేడ అవి ఇవి కలిపి కొడతా ఉన్నాడు. నా ఆనందం నాది, రమణారెడ్డి ఆనందం రమణారెడ్డిది. చూడండి అసలు ఖాళీగానే ఉన్నాం, ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాం. అక్కడ చూడండి ఎల్లో కలర్లో ఒక అతను కనిపిస్తున్నాడు కదా డ్రెస్ వేసుకొని, అతని పేరు పుల్లయ్య, ఆల్రెడీ చూపించలే మీకు. ఆయనకి షాక్ అనమాట, వీళ్ళేంద్రా ఆయన వచ్చినారంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అనే లెవెల్లో చూస్తుంటాడు మా సాయ. మాకేందంటే ఇదే ప్రపంచంలాగా అయిపోయింది అనమాట, అందుకని చేసుకుంటూ ఉంటాము. చూడండి చెట్టుకి కూడా పట్టేస్తే పని అయిపోతుంది. ఈ చుట్టూ పాదుల్లాగా చేశాడు కదా, అది పుల్లయ్య చేసింది పాపం, చెప్పకుండానే చేసేసాడు. మనం చెప్తే పని చేస్తారు మామూలుగా పనోళ్ళు, ఇతను ఏంటంటే పాపం మనం చెప్పాల్సిన అవసరం లేదు, కంటిన్యూగా చేస్తూనే ఉంటాడు వర్క్ ఏదో ఒకటి, అందుకే మనకు చెప్పాలనిపించదు. ఇది చూడండి, ఈ చెట్టుకి ఏం చేశానంటే ఇనీషియల్గా నేను ఆకుకి చిన్న చిన్న హోల్స్ లాగా వచ్చాయి, అయితే మొత్తం బోడిగుండు కొట్టేశాను అనమాట చెట్టుకి. ఒక్క ఆకు లేకుండా మొత్తం పెరికేసా. తర్వాత మా వాళ్ళంతా చూసి ఏందిరా నువ్వు మొత్తం ఆకులన్నీ బెరికేసావు, దాన్ని చచ్చిపోయింది అనుకోవాలా అది బతికింది అనుకోవాలా అన్నారు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చినాయి ఆకులు. అది ఏమవుతుందంటే అంటువ్యాధిలాగా ఒక ఆకుకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ఆకు నుంచి మళ్ళీ ఇంకో ఆకుకి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ఆకుకి అట్లా పాకడం లాంటిది జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఆకు అయితే హోల్స్ అయితే పడట్లేదు, నీట్గా ఉన్నాయి ఆకులు. దీనికి ఇంకా ఎరువులు వేసి, అంటే ఎరువులు అంటే ఈ రసాయన ఎరువులు కాదు, ఏమంటారు అట్లా కెమికల్స్ కాదు, జస్ట్ మనకి ఆవుకి గేదెల నుంచి వచ్చిన ఎరువు ఉంటుంది కదా, ఆ ఎరువులు యూస్ చేయాలి. యూస్ చేసి వీటిని ఒక రేంజ్కి తీసుకురావాలి. ఇవి కాయలు కాయాలి, ఆ కాయలు మేము తినాలి. దానికోసం వెయిటింగ్. ఎన్ని సంవత్సరాలకు కాస్తాయో ఏందో తెలియదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి. యాక్చువల్గా నాకు ఫుల్ లెంత్ వీడియో ఎడిట్ చేయడం రావట్లేదు, అందుకే నేను ఇలా పెట్టేస్తున్నాను. అది వన్స్ సాఫ్ట్వేర్ ఏందో ఒకసారి చూసి దాన్ని కొంచెం అనలైజ్ చేసిన తర్వాత ఏదో పర్చేజ్ చేయాలంట. పర్చేజ్లన్నీ చేసిన తర్వాత అసలు ఫుల్ వీడియో పిన్ టు పిన్ను కొన్ని ఎఫెక్ట్లు యాడ్ చేసుకుంటా వస్తున్నాను. ఇది డైరెక్ట్ వీడియో పెట్టేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగండి, రమణారెడ్డిని చూపిస్తున్నా. చూడండి ఎట్లా వస్తాడు, అని వస్తాడు కదా, నాకు బాగా కనిపిలా. చూడండి అదొక ఆనందం, నాదొక ఆనందం, పిచ్చోళం మొత్తానికి.
థ్యాంక్ యూ బాయ్.